Hi dear students and parents, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhahaviri Academy. తెలంగాణ ఎఫ్సెట్ 2025కి సంబంధించి మనకి 18వ తారీఖున అయితే అలాట్మెంట్ వచ్చేసి అందరూ కూడా రిసీవ్ చేసుకున్నారు. మరి 22 ఈ రోజు మాత్రమే లాస్ట్ డేట్ అమ్మ. ఎవరైనా మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా వద్దా, చేశారా లేదా, ఎందుకు చేయాలి, మరి సీటు నచ్చలేదా, మరి ఈ రోజే లాస్ట్ డేటు. మనకి సంబంధించిన యొక్క ఈరోజు చూసినట్టయితే డేటు, మరి ఈరోజు లాస్ట్ డేటు పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ ప్రతి ఒక్కరు కూడా చేసేయాలి. మీకు సీటు ఒకవేళ నచ్చలేదంటే వదిలేయాలి. నాకు ఈ సీటుతో సంబంధం లేదనుకున్న వాళ్ళు వదిలేయచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఫోర్స్ఫుల్ ఏమి లేదమ్మా. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది స్టూడెంట్స్కి మరి ఎన్ఐటీలో IIITలో ఆల్రెడీ సీట్స్ వచ్చినాయి. ఎన్ఐటీ IIITలో ఆల్రెడీ సీట్స్ వచ్చినాయి, జిఎఫ్టీలో ఆల్రెడీ సీట్స్ వచ్చినాయి. వాళ్ళు ఒకవేళ వాళ్ళకి సీటు నచ్చకపోతే వదిలేయచ్చు. నో నీడ్ టు పే పేమెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు పేమెంట్ చేస్తే ఆ పేమెంట్ రావడానికి 2-3 నెలలు అయితే పట్టే అవకాశం అయితే ఉంది. ఎవరైతే సీరియస్గా నేను ఎంసెట్లోనే చేరాలి అనుకున్న వాళ్ళు మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఎవరైతే సీరియస్, దోస్ ఆర్ interested to join in MSET engineering college, they can pay the fees, otherwise not required. ఎవరైనా ఎన్ఐటీ IIIT ఆల్రెడీ సీటు వచ్చిన వాళ్ళు ఉంటే దానికి వెళ్ళిపోండి. మీ యొక్క సీటు క్యాన్సిల్ అవుతుంది. మీకు సీటు ఒకవేళ నచ్చకపోతే మరి ఇంకొక రీజన్ ఏంటంటే మరి ఇంకో కేటగిరీ ఏంటంటే సీటు మీకు నచ్చలేదు. నచ్చకపోయినప్పుడు మీరేం చేయాలి, పేమెంట్ చేసేయండి అమ్మ. పేమెంట్ మీకు IIIT లేదు, ఐఐటి లేదు, ఎక్కడా లేదు, ఎన్ఐటీ లేదు, జిఎఫ్టీలో సీట్ రాలా, కానీ ఈ సీటు నచ్చకపోయినా మీరు పేమెంట్ చేయాలి. లేకపోతే మీరు ఫేజ్ 2 మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సెకండ్ ఫేజు ఆప్షన్స్ మనము 26-27వ తారీఖు నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి సెకండ్ ఫేజ్. మరి స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఒకవేళ సెకండ్ ఫేజ్లో మీకు సీట్ రాలేదనుకో, సెకండ్ ఫేజ్లో మీకు సీట్ రానప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సపోజ్ పేమెంట్ చేశారనుకోండి, మరి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఏమైద్ది, సెకండ్ ఫేజ్లో సీటు రాకపోతే ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీటు ఉంటుంది. అది ఆప్షను. వేరే ఆప్షన్ ఏంటి, సెకండ్ ఫేజ్లో సీటు వచ్చిందనుకో, ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో సీటు ఆటోమేటిక్గా పోతుంది. నాకు ఎంసెట్టే దిక్కు, ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజీలోనే నాకు అవకాశం ఉంది, నాకు వేరేది లేదంటే అలాంటి వాళ్ళు మరి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. లేకపోతే మీరు ఈరోజు మనకి లాస్ట్ డే అమ్మ. ఈరోజు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేది నైట్ 11 గంటల వరకు కూడా మీరు వెబ్సైటు 11:59 మీకు వెబ్సైట్ అయితే క్లోజ్ ఉంటుంది. ఈ అవకాశాన్ని వాడుకోండి. నైటు మరి వీడియో చేసేటానికి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ చేస్తున్నాను కాబట్టి నైటు 11:59 వరకు వెబ్సైట్ క్లోజ్ ఉంటుంది. వెబ్సైట్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు కదా. ఇక్కడ లాగిన్ క్యాండిడేట్ కొంతమంది స్టూడెంట్స్కి ఎలా రిపోర్టింగ్ చేయాలో కూడా తెలియదు. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి, మీరు ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, ఈ క్యాండిడేట్ లాగిన్లో జస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ లాగిన్ ఐడి, ఎంసెట్ హాల్ టికెట్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ మీరు క్యాప్చా ఎంటర్ చేసినప్పుడు మీకు ఈ విండో రావటం అయితే జరుగుతుంది. మీకు లోపలికి లాగిన్ అవ్వగానే ఇక్కడ ఇది వస్తుందమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. TGFSET హైర్ ఆర్డర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది అయిపోయింది, ఆల్రెడీ ఇది అయిపోయింది. వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ లేదు. అలాట్మెంట్ ఆర్డర్ ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఫీజు పేమెంట్ చేసేయండి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయాలి. ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ ఇది క్లిక్ చేసినట్టయితే మీరు ఇది క్లిక్ చేయండి. ఒక ఆప్షన్ అయింది, 2, 3, ఇది 4వ ఆప్షను. ఫైనల్గా వ్యూ జాయినింగ్ అండ్ ఫీ పేమెంట్ స్క్రిప్ట్ వస్తుందమ్మా. ఇది ఈ 4, 5 మరి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. ఏ కాలేజీలో చేరాలి. ఒకవేళ మీరు ఫేజ్ 2లో కానీ కొత్త సీటు వస్తే ఇది పోతుంది, మళ్ళీ ఈ జాయినింగ్ రిపోర్ట్ కూడా మారిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ జాయినింగ్ రిపోర్టు ఈరోజే లాస్ట్ డేట్ అమ్మ. ఈరోజు 22nd ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్.
సెల్ఫ్ రిపోర్టింగ్ ఈ అవకాశాన్ని వాడుకోండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఎవరైనా NIT, IIITలో చేరే వాళ్ళు నేను అక్కడికే వెళ్తాను అనుకున్నప్పుడు పేమెంట్ చేయమాకండి. ఇది నా యొక్క సలహా. పేమెంట్ మీకు వెనక్కి రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్.